బీఆర్ఎస్లో అంతర్గత పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్కు కేసీఆర్ మూలపురుషుడు. అయితే పార్టీని నడిపే పిల్లర్స్గా కేటీఆర్, కవిత, హరీష్ రావు కొనసాగుతున్నారు. కేటీఆర్ రాజకీయాల్లోకి రాకముందు హరీష్ రావు నెంబర్ 2. కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టుగా రాజకీయ వ్యూహాలు అమలు చేసి పార్టీని ఓ రేంజ్కు తీసుకెళ్లడంలో హరీష్ రావు పాత్రను ఎవరూ కాదనలేరు. కేటీఆర్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశాక హరీష్ పాత్ర తీసుకున్నారు. 10 ఏళ్ల పాటు చక్రం తిప్పారు. ఇప్పుడు కూడా పార్టీలో కేటీఆర్దే హవా. అలాగే కవిత కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. జాగృతి ద్వారా అందరినీ ఏకం చేశారు కవిత. ఇప్పుడు పార్టీ వ్యవహారాల్లో ఈ ముగ్గురు 3 దారుల్లో వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఒకరి అభిప్రాయాలతో మరొకరికి పొసగడం లేదని, తమకు ప్రాధాన్యత లేదని ఎవరికి వారు అసంతృప్తికి గురవుతున్నారట. హరీష్ రావు తన మామ గీత గీసిన గీతను దాటనని, ఎలాంటి పరిస్థితుల్లో అయినా అదే మాట మీద ఉంటానని చెబుతున్నారు. ఆయనను ఉమ్మడి మెదక్కే పరిమితం చేసినా లైట్ తీసుకున్నారు. గతంలో ఈటెలతో పాటు ఆయనను దూరం పెట్టినా, అవమానాలను ఎదుర్కొన్నా చిన్న మాట కూడా తోలలేదు. ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉంటారని, అసంతృప్తికి గురయ్యే అవకాశం లేదంటున్నారు గులాబీ పార్టీ వర్గాలు. ఇటీవల కవిత ఎక్కువగా పార్టీ వ్యవహారాల కన్నా జాగృతి పేరు మీదనే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పార్టీ తరపున కార్యక్రమాలు నిర్వహించే విషయంలో సరైన స్పందన లేకపోవడంతో కవిత జాగృతి పేరుతో బీసీ ఉద్యమం, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే అంతిమంగా పార్టీ కోసమే అన్నట్లుగా కవిత చెప్పుకొస్తున్నారు. ఇటీవల ఆమెకు పార్టీలో మరింత ప్రాధాన్యం తగ్గించారని, ఎలకతుర్తి సభ విషయంలో అసలు పట్టించుకోలేదని అంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఫ్యామిలీలో వివాదాలు పెరిగిపోయాయని, పగుళ్లు పూడ్చలేనంతగా వచ్చాయన్న ప్రచారం ఊపందుకుంది. ఇవి నిజమే అయితే సంచలనాత్మక రాజకీయ పరిణామాలకు కారణమయ్యే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఈ విషయంలో గులాబీ దళపతి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.